నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు హస్తినకు చేరాయి. మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు కావాలని కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో ఈ ఆర్డినెన్స్ పొందుపరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ బీసీ వ్యవహారం బీసీ కాక అనేటువంటి ప్రస్తుతం తెలంగాణలో కూడా రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ కూడా బీసీలకు రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని కూడా వాటి మద్దతిస్తున్న వారు కూడా అధికారంలోకి వస్తే ఇలాంటి కీలకమైనటువంటి హామీ కూడా నెరవేరుస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ గతంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు బీసీ రిజర్వేషన్ల హామీని అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 243D 243T ఈ రెండు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఆర్టికల్స్. దీని ప్రకారం ఎస్సీ ఎస్టీలకు తప్ప రాజ్యాంగంలో మహిళలకు తప్ప ఎక్కడ రిజర్వేషన్లు అనేటువంటి అంశమే పొందుపరిచేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రంలో అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే రాష్ట్రంలో వారికి అధికారాన్ని చేకూర్చేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్పిస్తూ కూడా భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికీ ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి, ఈ రెండుతో పాటుగా మహిళా రిజర్వేషన్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 1990 దశకంలో జరిగినటువంటి ఇంద్రసహాని కేసును కూడా మనం కీలకంగా పరిశీలించాలి. రిజర్వేషన్లు 50% దాటకూడదు. ఇంద్రసహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. ఈ నేపథ్యంలో దేశంలో 50% రిజర్వేషన్లు దాటినా కూడా రిజర్వేషన్లు అమలు చేసేటువంటి అవకాశం కొన్ని రాష్ట్రాల్లో ఉంది. 9వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పొందుపరచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పొందుపరిస్తే క్రెడిట్ ఎవరికి వెళ్ళబోతుంది? రాష్ట్రంలో ఆర్డినెన్స్తో పాటుగా చట్టాన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ వచ్చేటువంటి అవకాశం ఉందా? లేదా ఈ ఆర్డినెన్స్ని 9వ షెడ్యూల్లో పొందుపరచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం బీజేపీకి ఈ క్రెడిట్ వెళ్ళేటువంటి అవకాశం ఉందా? బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూ బీఆర్ఎస్ ఈ క్రెడిట్ తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఈరోజు మెగా డిబేట్లో ఇదే మనం డిస్కషన్ చేద్దాం. ఈరోజు నాతో పాటు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా అందం రామిరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా తేజావత్ వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా జయరాం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్, వెంకట్ నాయక్ గారు, మీతోనే ప్రారంభిద్దాం. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అనేది ఇప్పుడు హీట్ పుట్టిస్తుంది. ఒకవైపు బీసీ వర్గానికి సంబంధించినటువంటి అంశం, స్థానిక సంస్థల్లో క్రెడిట్ కోసమే ముఖ్యమంత్రి తాపత్రయం పడుతున్నారు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు దీని మీద? సార్, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం సార్. స్థానిక సంస్థల ఎలక్షన్ అజెండాలో భాగంగా మేము రాజకీయం చేయడానికి ఈ ప్రయత్నం చేస్తలేం సార్. మేము బీసీల పట్ల ఏది విఘ్నతతో కృతజ్ఞతతో వాళ్ళకు రాజకీయంగా అవకాశం ఇవ్వాలి, విద్యాపరంగా అవకాశం ఇవ్వాలి, సామాజిక ఆర్థిక అంశాల్లో వాళ్ళ పాత్ర కీలకంగా ఉండాలన్న ఉద్దేశంతో బీసీ కులగణన చేపట్టి ఈరోజు దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా అక్కడ మోడీ గవర్నమెంట్ చేపట్టేలాగా చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పాత్ర కీలకమైంది, రాహుల్ గాంధీ గారి పాత్ర కీలకమైంది. ఇక్కడ మీరు ప్రధానంగా ఒకటైతే ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. ఏది తమిళనాడులో రిజర్వేషన్ పెంపు విషయంలో 9th షెడ్యూల్లో పెట్టడం ఎట్లా జరిగిందో, తెలంగాణ రాష్ట్రంలో కూడా 42% రిజర్వేషన్ బీసీకి ఇవ్వాలన్న సందర్భంలో మనకున్న ఏకైక మార్గం 2018 చట్టంలో ఏదైతే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ 2018 చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టంలో కొన్ని ఆర్డినెన్స్ మార్పులు తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపడం జరిగింది. గవర్నర్ గారి దగ్గర ప్రభుత్వం సంబంధించిన ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో వారు సాధ్యాసాధాలను పరిస్థితులను పరిమితులను అన్ని అక్కడ వివరించడం జరిగింది. గవర్నర్ గారు విష్ణుదేవ్ శర్మ గారు కూడా వారు కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కనుక ఈ విషయంలో కనుక సపోర్టివ్గా కనుక ఉంటే మాత్రం 100% ఆర్డినెన్స్ పాస్ అవుతుంది. ఆ క్యాప్ని మనం దాటి ముందుకు రావచ్చు. కానీ దానికి బీజేపీ సిద్ధంగా ఉంటుందా లేదనే విషయం ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దానికి బీజేపీ అనుకున్న వర్షం ఏంటంటే దీంట్లో ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా ముస్లింస్ని మత కోణంలో చూడాల్సిన దానికంటే సామాజిక అంశం కోణంలో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా అనుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్ అట్లా ఉంది, గుజరాత్లో ఉంది, మధ్యప్రదేశ్ అంటే మహారాష్ట్రలో ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో అక్కడ బీజేపీ కూడా ప్రభుత్వం ఉంది. కాబట్టి మేమేమంటున్నాం, బీసీల మీద మీకున్న ప్రేమ చిత్తశుద్ధి ఉన్నప్పుడు దాంట్లో ముస్లిం అనే అంశాన్ని కలిపి దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని చెప్పి బీజేపీ సంబంధించిన నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో మాట కూడా నేను చెప్తున్నాను సార్. ఒక మాట మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి. భారతదేశ వ్యాప్తంగా ఏది బీజేపీ ఏది మన కులగణన చేపడతాము, బీసీ లెక్కలు ఎంతో తెలుసా అన్న తర్వాత ఏదో లెక్కలు చేతులు దులుపుకుంటా అంటే సరిపోదు సార్.
ఆ లెక్కలు తేలిన తర్వాత వాళ్ళకి ఎంత దాంట్లో ఇది ఉంది, వాళ్ళకి ఎంత ఇది ఆవశ్యకత ఉంది, వాళ్ళకి ఎంత దాంట్లో హక్కు ఉందనే అంశం మీద కూడా బయటపెట్టి వాళ్ళ హక్కు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా కేంద్రంలో బీజేపీకి ఉంది. సో ఈ పని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము చేయబోతున్నాం, దాన్ని నిక్కచ్చిగా చేయబోతున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సార్ ఏదో పైన మద్దతు ఇస్తూ కూర్చుంటే సరిపోదు సార్. ఈ రోజు కవిత గారు ఏదైతే ఈ ముసాయిదాను ఏది మన ఆర్డినెన్స్ పంపేయడంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని ఎట్లా మెచ్చుకున్నారో బీఆర్ఎస్ పార్టీ కూడా మెచ్చుకున్న తర్వాత ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీని ఎట్లాగో కేసీఆర్ గారు మెడల్ వంచుతాం, కేంద్రం మెడల్ వంచుతాం అంటున్నారు కదా. ఈరోజు బీసీల కోసం 10 సంవత్సరాలు మీరు అధికారంలో రావడం కోసం కీలక పాత్ర పోషిస్తున్న బీసీల కోసం కేంద్రం మెడల్ వంచడానికి మాతో పాటు కనుక సహకరిస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల పట్ల మీకున్న ప్రేమ ఉందని చెప్పి మేము బలంగా నమ్మడానికి అవకాశం ఉంటుంది. బీసీలను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి బీసీలను ముఖ్యమంత్రి చేయకుండా కనీసం ఎంపీ నేతలు కూడా చేయలేదు 8 స్థానాలు మీకు వచ్చిన తర్వాత. కాబట్టి బీసీలను ఏ విధంగా తెలంగాణలో బీజేపీ మోసం చేసిందన్న విషయం తెలంగాణ ప్రజలు గ్రహించారు, తెలుసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చాలా చిత్తశుద్ధం ఉంది. ఈ రోజు ఢిల్లీలో ఏదైతే రాహుల్ గాంధీ గారి అధ్యక్షతన, మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షతన అటు రాజ్యసభలోను అటు లోక్సభలోను తెలంగాణ యొక్క వాయిస్ ని వినిపించడం కోసం అక్కడ గౌరవ పిసిసి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు, దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే ఉద్యమాన్ని ఇంకా జూలై ఎండ్ వరకు దీన్ని ఎట్లయినా రిజాల్వ్ చేయాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఉన్నాయి. సెప్టెంబర్ లోగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టేలోగా ఇవన్నీ రిజాల్వ్ చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 22% రిజర్వేషన్ ఇద్దామని చెప్పి కంకణబద్ధులే ఉన్నాం. దాంట్లో ఎక్కడ శశబిషలు లేవు, ఎక్కడ వెనక్కి తగ్గు. రామరెడ్డి గారు, మొత్తం రిజర్వేషన్ల వ్యవహారం వచ్చేసి కేంద్రం బంతి మొత్తం కూడా మీ దగ్గర వేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎక్కడ క్రెడిట్ అటుపోయేటువంటి అవకాశం ఉందా, లేదా మీరు ఆమోదించి 9వ షెడ్యూల్లో పెట్టేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయా, లేదా ఇప్పట్లో ఈ నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? ఫస్ట్ వారు చేసింది ఇలా 2 వేరు అంశాలు ఉన్నాయి. ఒకటి స్థానిక సంస్థలు, 2 విద్యా ఉద్యోగాలు, 2 వేరు అంశాలు. తమిళనాడులో వాళ్ళు చేసింది విద్యా ఉద్యోగాలు, తమిళనాడులో స్థానిక సంస్థల రిజర్వేషన్ లేదు. దానికి చాలా పెద్ద ఎక్సైజ్ చేసారు. తమిళనాడులో ఏఐడిఎంకే ఏదో ఎన్నికల హామీలో ఇచ్చాం, డిక్లరేషన్ పాస్ చేశామని పోతే కాదది, అది చేయరట్లా. దాని మీద సర్వేలు చేసి కులపరంగా అట్లా బీసీలో కూడా ఎంబీసీలు వేరే ఏ కులాలు ఏంది అవన్నీ స్టాటిస్టికల్ డేటా తీసుకొని దాని యొక్క సపోర్ట్ డాక్యుమెంట్ తయారు చేసి వాళ్ళు ఎంతో ఎక్సైజ్ చేసేశారు. ఇది నేను కాదు, ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు. ఈ సర్వే దీంతో ఏమి కావు, ఇది బ్లఫ్ చేసేదే, కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చెప్తారు, సర్వే అని బట్టి విక్రమార్క చెప్తాడు, ఆ ఛానల్ ఏదో కులగన అంటాడు. సర్వేకు సెన్సెస్ కు బేసిక్ తేడా తెలియదా, ప్రజలను మభ్యపెడుతున్నా. ఇది ఒక అంశం. రెండో అంశం, కాంగ్రెస్ చరిత్ర ఏంది? 50 ఏళ్ళు దేశాన్ని పాలించింది, ఒక్క బీసీని పిఎం చేయలే. 50 ఏళ్ళు తెలుగు రాష్ట్రాలు పాలించింది, ఒక్క బీసీని సీఎం చేయలే. ఇప్పుడు అధికారంలో తెలంగాణ మళ్ళీ వచ్చే నమ్మకం లేదు. ఇప్పుడు బీసీని సీఎం చేసే అవకాశం ఉంది, అక్కడ మాత్రం లేదు. ఎక్కడన్నా బావా అంటే ఒప్పుకుంటాను, వంగతోట కాడ అంటే తప్పుకుంటాను. ఇది కాంగ్రెస్ విధానం. వాళ్ళు బీసీని సీఎం చేసే అవకాశం ఉంది. 50 ఏళ్ళు పరిపాలించి తెలుగు రాష్ట్రాలను ఒక్క బీసీని సీఎం చేయలే. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? నువ్వు మొదలు ఆచరించు. నువ్వు చేసింది తప్పుడు తడక. ఇంకోటి, ఇలా ముస్లిం బీసీలు ఎంత అని చెప్పినండి, కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, ఆన్సర్ చెప్పండి. వీళ్ళు చేపట్టిన సర్వేనో ఏదో ముస్లిం బీసీలు ఎంత పర్సెంటేజ్? క్వశ్చన్ చెప్పండి. నేను అడుగుతున్నా, ముస్లిం బీసీ పర్సెంటేజ్ ఎంత? 10%. ముస్లిం బీసీ 10%. హిందూ బీసీలు రామరెడ్డి గారు తెలుసు అడుగుతున్నా. అది 8% చెప్తారు, 8% ముస్లింది, 10% రిజర్వేషన్. ఓకే రామరెడ్డి గారు ఒక్క నిమిషం. నా ప్రశ్నకు సమాధానం రాలేదు రామరెడ్డి గారు, నా ప్రశ్నకు సమాధానం రాలేదు. రైట్ రామరెడ్డి గారు, నా ప్రశ్నకు సమాధానం కావాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పారు, 9th షెడ్యూల్ లో పెట్టినంత మాత్రాన జ్యుడిషియల్ రివ్యూకి రాదని అనుకోవద్దు. వస్తుంది. నా ప్రశ్న ఏంటంటే, అది న్యాయ సమీక్షాధికారం కిందకు వస్తుంది, బీజేపీ చేతిలో ఉంది. ఇప్పుడు ఈ బంతిని మీరు ఎలా తిప్పబోతున్నారు? నా ప్రశ్నకు సమాధానం కావాలి.
మళ్ళీ మనం Yes, పూర్తి స్థాయిలో మేము డిస్కషన్ చేద్దాం. మతపరమైన దీంట్లో రిజర్వేషన్ ఎంతవరకు కేటగిరీ ఉంది, ఏ ప్రాధాన్యత ఎంతవరకు ఇవ్వడం జరిగింది? సిరాజ్ గారు, మేము మతపరమైన రిజర్వేషన్ల వ్యతిరేకం. Okay. ఇలా ముస్లింలను ఆంధ్రప్రదేశ్ లో ఉంది సార్ 4% రిజర్వేషన్. రైట్ వెంకట్ గారు ఒక నిమిషం ఉండండి. మేము మతపరమైన రిజర్వేషన్ వినండి, మరి అది మతపరమైన రిజర్వేషన్ కాదా? అదే మాట్లాడు, మేము నాతో డిస్టర్బ్ చేయలేదు. మరి సిరాజ్ గారు నన్ను చెప్పనియండి. ఇంతకు ముందు తెలుగు రాష్ట్రాల్లో కూడా దూదేకుల వీళ్ళకు రిజర్వేషన్ ఉంది, వాళ్ళు ముస్లింలే, కానీ వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ కమిటీ గా ఉంది, ఎవరు అపోజ్ చేయలే, అది మతపరంగా ఇవ్వలే. ఇదే గుజరాత్ లో ఉన్నా, ఉత్తరప్రదేశ్ లో ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంత ముందు దూదేకుల వాళ్ళకి ఎట్లుందో ఆ విధానం ఉంది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వీళ్ళు ఎన్నికల టైంలో హామీలు ఇచ్చామని మతం వాళ్ళను అట్లా మేము ఒప్పుకోం. నేను మళ్ళీ మీ అభిప్రాయం తీసుకుంటాను. ఎస్ యాదగిరి గారు, ఏంటి మీరేమో బీఆర్ఎస్ ఇప్పుడు ఏదైతే ఉందో దాని స్టాండ్ మీద కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు అనేటువంటి అంశానికి మద్దతు ఇస్తున్నారు. గత 10 ఏళ్లలో చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అనేది కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వస్తున్న వాదన. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, ఈ మెగా టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు గతంలో కూడా 34% రిజర్వేషన్ కోసం సవరణ చేసిర్రు. దాన్ని సుప్రీంకోర్టు 50% కంటే ఎక్కువ ఉన్నదని చెప్పేసి కొట్టివేసింది. అది దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు కూడా దాని మీద అనేక ప్రయత్నాలు చేసిండు. ఆ తర్వాత అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసింది కాబట్టి దాని ప్రకారంగా గతంలో సరే ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. కేసీఆర్ గారు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అనేక సంక్షేమ పథకాలు కానీ అన్ని రకాలుగా వారికి లబ్ధి చేకూర్చిండు. కానీ ఇంకా ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు నమ్మి మోసపోయి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ రైతులు కూడా అన్ని వర్గాల ప్రజలు వారిని నమ్మి కొంత ఓటేస్తే ఈ రోజు వాళ్ళను నట్టేట ముంచి ఆయన పదవి వచ్చిన తర్వాత ఎస్సీలను ఎస్టీలను బీసీలను నమ్మించి మోసం చేసిన ఘన చరిత్ర ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిది. ఎందుకంటే ఇప్పుడు 42% రిజర్వేషన్లు మేము మా ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పిన నాయకుడు మరి ఈ రోజు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. దీన్ని అదే బీసీ రిజర్వేషన్ అని చెప్పి కులగణన అని చెప్పేసి దాని మీద ఎన్నో ప్రశ్నలతోటి ఒక సర్వే చేసి ఆ సర్వేనే తప్పుల తడకగా పెట్టి దాన్ని 50% రిజర్వేషన్ అని చెప్పి అందులో 50% కంటే తక్కువనే ఉందని చెప్పి దాని లెక్కలు తప్పుగా బీసీల లెక్కలు ఎస్సీల లెక్కలు తప్పుగా చూపించి ఈ రిజర్వేషన్లు వీరికి రావద్దు అన్న ఒక దురుద్దేశంతో మాత్రమే లెక్కలు తప్పు చూపించినందుకు ఆ పార్టీలో ఉన్న ఒక ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వేరే పార్టీలు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన బీసీ నాయకులు కూడా వాళ్ళ లెక్కలను తప్పుపట్టిన సందర్భం ఉన్నది. కానీ అదే విధంగా మరి ఈ రోజు సరే అసెంబ్లీలో కానివ్వండి శాసన మండలిలో కానివ్వండి దాని మీద బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీల మద్దతు ఏకగ్రీవంగా ఆమోదించినాయి. మరి శాసనసభలో శాసన మండలిలో ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత మరి దాన్ని పార్లమెంట్ లో చట్టం చేసిన తర్వాత పార్లమెంట్ పంపించి గవర్నర్ దగ్గర పంపించి రాష్ట్రపతి దగ్గర పంపించిన తర్వాత మరి ఇప్పుడు పార్లమెంట్ లో ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఎందుకంటే గతంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఇలాంటి బిల్లులు పెట్టినప్పుడు అది 50% మించితే అది వాపస్ వస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు చట్టం అనేది ముఖ్యమంత్రి గారికి తెలుసు కదా. గతంలో గుజరాత్ లో కానివ్వండి మహారాష్ట్రలో కానివ్వండి అనేక రాష్ట్రాలలో ఇలాంటి సందర్భాలు బీహార్ లో ఇలాంటి సందర్భాలు జరిగింది. కానీ మరి ఈ ముఖ్యమంత్రి గారు పకడ్బందీగా ఒకవేళ బీసీల మీద ప్రేమ అభిమానం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటే మరి మరోసారి మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే ఈ రిజర్వేషన్ ఈ బిల్లును మళ్ళీ తిరస్కరణకు గురికాకుండా ఉండడం కోసం పకడ్బందీగా చట్టం చేసి కేంద్రం వద్దకు మరి కేంద్ర పెద్దల దగ్గరికి ప్రధానమంత్రి గారి దగ్గర కానీ కేంద్ర మంత్రులకు సయోధ్యగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు 47 సార్లు ఢిల్లీకి పోయి వచ్చిన నాయకుడు మరి ఏ రోజన్నా మరి అఖిలపక్ష నాయకులను తీసుకుపోయి రాష్ట్రపతి గారి దగ్గర తీసుకుపోయినా కేంద్రం దగ్గర తీసుకుపోయినా మరి కేంద్రంలో చట్టం చేపించినా మరి ఒకవేళ దీన్ని అది ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 యాక్ట్ D6 లో స్థానిక సంస్థలకు బీసీలకు ఇవ్వవచ్చు 50% మించి ఇవ్వవచ్చు అనేది ఉన్నది. మరి దాని మీద చెయ్యాలి అని అంటే కేంద్రం నుంచి
పార్లమెంట్ లో చట్టం చేయాలి, 9వ షెడ్యూల్లో చేర్చాలి. మరి ఆ 9వ షెడ్యూల్లో చేర్చాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టం చేయాలనేది మరి ఈ రాష్ట్రం నుంచి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి మరి బీసీ నాయకులను తీసుకొని పోయి మరి పార్లమెంట్ లో చట్టం తీసుకొస్తే వారి చిత్తశుద్ధి ఉన్నదని చెప్పేసి తెలంగాణ ప్రజలు బీసీలు గాని నమ్ముతుండే. కానీ కేవలం మనం డిస్కషన్ చేద్దాం. అంటే మీరు కూడా దీనికి సంబంధించి మేము కూడా స్వాగతిస్తున్నామన్నారు. ఒక ఆర్డినెన్స్ ఇచ్చినట్టు ఏదో ఒకటి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తుర్రు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు గాని ఎస్సీలు గాని అందరూ ఎస్సీ ఎస్టీలు అన్ని వర్గాల బడుగు బలహీన వర్గాల వారు ఒకవేళ స్థానిక సంస్థలో రిజర్వేషన్ వస్తే ఎంపీటీసీలు అవుతాం, ఎంపీపీలు అవుతాము. దానికి సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం. యాదగిరి గారు ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ అభిప్రాయం తీసుకుంటాను. యాదగిరి గారు ఒక్క నిమిషం నేను జయరామ్ గారి అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం ఉండండి. మీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏముంది? యాదగిరి గారు నా వాయిస్ వినిపిస్తుందా? ఒక్క నిమిషం ఉండండి. జయరామ్ గారు తీసుకొని యాదగిరి గారు ఒక్క నిమిషం మీరు కూడా స్వాగతించడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో ఎంతవరకు కేటగిరీ ఉంది, మీరు చేసినటువంటివి ఎంతవరకు ఫలితాలు ఇచ్చినాయి, ప్రస్తుతం ఎక్కడి వరకు వస్తుంది, వాటిని కూడా డిస్కషన్ చేద్దాం. వేసి యాదగిరి గారు ఏంటి న్యాయ సమీక్ష ద్వారా కూడా 9th షెడ్యూల్లో ఉన్న పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. మన చట్టాలు ఏం చెప్తున్నాయి? ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఎంతవరకు తేలే అవకాశం ఉంది? మేమేం చెప్తున్నామండి, గతంలో గుజరాత్ లో గానీ యాదగిరి గారు ఒక్క నిమిషం నేను జయరామ్ గారిని అడిగాను. ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ అభిప్రాయం తీసుకుంటాను. ఎస్ జయరామ్ గారు, మీకు బీఆర్ఎస్ దగ్గర నుంచి వాదన గట్టిగా వస్తుంది. గతంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా ఎస్ చెప్పండి మీరు యాదగిరి గారు. ఫస్ట్ మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు. అసలు మనకు మెయిన్ గా ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి చేసింది ఏ విధంగా చేశారు, దానికి చట్టబద్ధత ఉంటే ఏ విధమైన చెయ్యాలి, రేవంత్ ఇంతకుముందు కాంగ్రెస్ రాష్ట్రాలలో అన్నిట్లో చేశారా, ఇంతకు ముందు అలాంటి ఆలోచన ఎందుకు రాలేదు అనేది ప్రతిదీ ప్రశ్ననే. ఒక తెలంగాణలో చేసినంత మాత్రాన పైలట్ ప్రాజెక్ట్ కింద దేశానికి మొత్తం ఏం వర్తించదు, అది పెద్దగా ఏం లేదు. దాన్ని మనం కౌంట్ లో తీసుకోవడానికి లేదు. ఇక్కడ ఫస్ట్ పాపులేషన్ అనేది తెలియాలి. కాంగ్రెస్ కి తెలియదు, ఫస్ట్ అది తెలుసుకోవాలి. కాంగ్రెస్ ఫస్ట్ హిందూ ముస్లిం అంటారు, బీసీ ముస్లిం కాదు, హిందూ ముస్లిం అంటారు. హిందూ దూరేకుల ఎక్సెట్రా కులాలను వాళ్ళను ముస్లింలో తెగల్లో ఉండేసి వాళ్ళు హిందూ తెగల నుంచి ముస్లింకు కన్వర్ట్ అయిన వాళ్ళని హిందూ ముస్లిం అంటుంటారు. వాళ్ళని హిందువులోనే గుర్తించాలి. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఫస్ట్ దాన్ని కౌంట్ చేయడం నేర్చుకోవాలి. ఇది ఒకప్పుడు ఉన్నది 16.76% నుంచి 19.92% కి ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. 21 నుంచి 22 వరకు ఇంక్రీజ్ అయింది అనేది లెక్కలు చెప్తున్నాయి. ఇది 2021 లెక్కల ప్రకారం. అలానే హిందూ బీసీ ముస్లిం హిందూ బీసీ, ఇక్కడ హిందూ బీసీలు అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి టెర్మినాలజీని. ఇది 29.52. ఓవరాల్ గా చూస్తానంటే 50.2, 50.52 ఇట్లా వస్తుంటారు. సో ఏదేమైనా కూడా ఇది ఉంటుంది. అంటే ఈ పర్సంటేజ్ లోపల మీరు దీన్ని చేయగలుగుతుంది. కాంగ్రెస్ కు 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీ రాష్ట్రాలలో మిగతా రాష్ట్రాలలో ఎందుకు చేయలేదు, సేమ్ ఇదే దాన్ని ఎందుకు చేయలేదు, ఇక్కడ మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ కింద చేశారా లేకపోతే ఒక ప్రణాళికబద్ధంగా చేశారా అనేది అంశం. నెక్స్ట్ వచ్చేసేది దీన్ని షెడ్యూల్ 9th లోకి చేర్చడానికి బీజేపీ తగు చర్యలు తీసుకోవాలి అంటున్నారు. అసలు చేర్చడానికి కావాల్సిన అంశాలను మీరు ఇప్పటి వరకు క్రోడీకరించలేదు. నెంబర్ 1, జయలలిత చేసింది ఏంటంటే బీసీ తెగలను కులాలను విభజించింది. వాళ్ళ ఆర్థిక ప్రణాళికబద్ధమైనది, విద్య ఉద్యోగ నియామకాలలో వాళ్ళది దాన్ని వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ చేసిన కుల వృత్తులను వీటన్నింటిని తీసుకొని ఏ కులం లోపల అత్యధికంగా వెనుకబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంత కేటాయించాలని దాన్ని వాళ్ళు సూచించింది జయలలిత. సూచించేసి దాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇక్కడ మాదిగలు తమిళనాడులో అరుంధతీయులు అంటారు. ఇక్కడ 15% లోపల అరుంధతీయులు కూడా ఒక భాగమే. అంటే అరుంధతీయులు అంటే ఎవరున్నారు దాంట్ లోపల మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన సినిమా హీరో విజయ్ జోసఫ్, విక్రమ్ ఆంటోనీ వీళ్ళంతా అరుంధతీయుల కిందకి వస్తుంటారు.
ఇంకా చాలా మంది ఉన్నారు. నేను ఎగ్జాంపుల్ ఫిమిలియర్ ఫిగర్ చెప్తున్నాను. ఈ అరుంధతీయులకు సపరేట్ గా ఏం చేసింది ఆమె 1% ఉన్న రిజర్వేషన్ 3% చేసింది. ఈ 3% చేసిన తర్వాత 15+3 18% అయింది ఎస్సీల రిజర్వేషన్. ఇది సపరేట్ అరుంధతీయులకు. మళ్ళీ అట్లా బీసీ తెగలలో ఉండే వాళ్ళకి ఎక్కడైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో ఎస్సీలు బీసీలు వెనుకబడిన వాళ్ళను కోడ్ చేసి అక్కడ పార్లమెంట్ లోపల బిల్లు పెట్టించింది. దేనికోసం పెట్టించిందంటే వీళ్ళు ఉన్నారు ఇక్కడ, వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనిపైన బ్యాఫరికేట్ చేయడం లోపల ఇలా ఉంటుంది, దీనికి కంపల్సరీ కావాలి అని పెట్టించింది. మరి రేవంత్ రెడ్డి ఏం చేశాడు? బీసీలు 59%, 56%, 42% చూస్తున్నా. అంటే ఏమన్నట్టు నాకు అర్థం కాదు. అంటే మనం కొంచెం ఏదైనా మాట్లాడుతున్నామంటే గ్రౌండ్ రియాలిటీ నువ్వు చేస్తున్నది ఊరికే ఓన్లీ రాజకీయంగా క్లెయిమ్ చేసుకోవడం కోసం ఆడుతున్న డ్రామా తప్ప బీసీల మీద ప్రేమ ఎంత మాత్రం లేదు. ఒకవేళ కనుక బీసీల మీద అన్ని రాజకీయ పార్టీలకు ప్రేమ ఉంటే చట్టబద్ధమైన నిర్ణయాలకు టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది, న్యాయబద్ధమైనది. కానీ మోరల్ గా దానికి ఏ టైం ప్రాసెస్ ఉండదు. మీ పార్టీలలో బీసీలకు ఇప్పటి వరకు ఎంతమంది పదవులు ఇచ్చారు, ఏ పదవులలో ఉన్నారు, ఏ కులస్తులకు ఇచ్చారు, బీసీలలో అట్టడుగున వెనుకబడిన కులాలను ఎంతమందికి ఇచ్చారు చూపించండి. ఇది ప్రశ్న. ఇంకో ప్రశ్న కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వ్యవహారం రిజర్వేషన్లకు సంబంధించి ఇది చట్టంగా నిలబడేటువంటి అవకాశాలు లేదా? ఇలాంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనబడదాం. జయరామ్ గారు, ఇది ఒక విషయాన్ని ఉండదా, రేపు చిన్న పిల్లగాడు తుమ్మితే ఊడిపోతుంది ఈ బిల్లు. ఇది ఏ మాత్రం ఉపయోగం లేదు, ఎంత మాత్రం ఉపయోగం లేదు. దాన్ని పెట్టేసి నీకు ఊడిపోతుందని చెప్పడానికి కూడా మీకు ఎగ్జాంపుల్, అది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. 2000 లోపల ఎస్సీ క్లారిఫికేషన్స్ లోపల క్లారిఫై చేస్తూ క్లాసిఫికేషన్ ని ఇచ్చింది. దాన్ని ఏబిసిడీలుగా డివైడ్ చేసింది, 4 భాగాలుగా చేసేసి అప్పటి గవర్నమెంట్ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల తెలుగుదేశం పార్టీ చేసింది. దాన్ని సేమ్ ఇప్పుడు చెప్పిన మన రేవంత్ చెప్తున్నట్టుగానే చేసింది. అది చేసిన తర్వాత విత్ ఇన్ 4 years లోపల మల్లెల వెంకట్రావు అనే వ్యక్తి, నెల్లూరు వాస్తవ్యుడు, ఆయన వర్సెస్ సుప్రీంకోర్టు లోపల కేసు దాఖలు చేస్తే 2004 లోపల ఈ ఎస్సీ క్లాసిఫికేషన్ ని కొట్టేసింది. కొట్టేసిన తర్వాత క్లాసిఫికేషన్ లేదు. అంటే నీకు ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద స్టేట్ లో ఉంటే నువ్వు ఎందుకోసం చేస్తున్నావు? అంటే ఇది ఒక రాజకీయ డ్రామా కాకపోతే నేను రేవంత్ కు అండ్ టీమ్ కు చెప్తున్నది ఏంటంటే, మీకు తెలియదు అని అనుకుందామా? ఎవరైనా అడుగుతారు. మీకు తెలిసే రాజకీయం చేస్తున్నారా? ఎవరిని పట్టించుకోరు. ఇది తెలిసి రాజకీయం చేస్తున్నప్పుడు తీసుకుపోయి బీఆర్ఎస్ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, అసలు నువ్వేం చేస్తావు చెప్పు. నువ్వు చేసిన దాన్ని ఎంత ఇది చేసినావా? చట్టపరమైన ఆలోచన నీకున్నట్టు అయితే ఆ క్లాసిఫికేషన్ నువ్వు అని ఉన్నది. మనకు క్లాసిఫికేషన్ ఉంది. దాన్ని ఆ కులాలకు, వెనుకబడిన కులాలు ఎందుకు వెనుకబడ్డాయో నువ్వు డిస్క్రిప్షన్ ఇవ్వకుండా జయరామ్ గారు 9th షెడ్యూల్ లోపల ఎట్లా చేరుస్తారు? ఓకే, ఎస్ వెంకట్ గారు, ఎట్లా చేస్తారు అది చెప్పు ఒకసారి. 9th షెడ్యూల్ లో ఎట్లా చేస్తారు నేను చెప్తా. ఎస్ ఎస్ వెంకట్ గారు, నాకు సైంటిఫిక్ కావాలి. సైంటిఫిక్ గా చెప్తా, కాన్స్టిట్యూషన్ గా చెప్తా. ఓకే, వింటాను, నేర్చుకోవాలి చాలా దగ్గర, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. ఓకే ఓకే, ఎస్ వెంకట్ గారు. సార్ చెప్తా సార్. సార్ ఇప్పుడు సార్ మీరు చూడండి, 73rd, 74th అమెండ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, మన 1991 లో చేసినవి ఏదైతే ఉన్నాయో, వాటి ప్రకారం దేశంలో ప్రతి రాష్ట్రాలు వాళ్ళకు అనుగుణంగా, ఆ పరిస్థితులకు అనుగుణంగా పంచాయతీ రాజ్ ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాన్ని చేసుకోవాలి. విద్యా ఉద్యోగాలకు పనికి రావు అసమానతలను. కానీ జయరామ్ గారు ఇక్కడ నాకు ఒక డౌట్ జయరామ్ గారు ఒక డౌట్ ఇప్పుడు జయరామ్ గారు ఒకే డౌట్, నాకు ఒక సందేహం ఏంటంటే, ఇందాక ఇప్పుడు వెంకట్ గారు చెప్పారు ఓకే, వెంకట్ గారు ఒకటి మీరు చెప్తున్నటువంటి ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఉమెన్స్ రిజర్వేషన్ కాకుండా 1993లో April 24th ఇంప్లిమెంట్ అయింది 73-74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 2010లో వి కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్రంలో రిజర్వేషన్లు కల్పించేటువంటి అవకాశం కూడా ఉంది అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సార్ నేను చెప్పనా సార్, అదే సుప్రీంకోర్టు ఏమని తీర్పిస్తుంది అంటే, బీసీల లెక్క ప్రకారం వాళ్ళకు రావాల్సిన ఏదైతే హక్కులు ఉన్నాయో అది ఇవ్వడానికి, వాటి మీద ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండడానికి మాకు ఎటువంటి శశబిషాలు లేవు.
కాకపోతే కరెక్ట్ లెక్కలు తీసుకొచ్చి పెట్టాడని చెప్పి అదే సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. నాకు ఎగ్జాక్ట్ ఇయర్ తెలియదు, బట్ ఇది కోర్ట్ చేసి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, 73rd 74th అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఏదైతే యాక్ట్ ప్రకారమో ఏమంటారు, మనం 6th షెడ్యూల్లో కానీ 5th షెడ్యూల్లో కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి, ఆ రాష్ట్రాల పరిస్థితిని బట్టి, అంటే ఏది సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే మనకు ఒక చట్టం ఉంటుందో రాష్ట్రంలో కూడా ఒక చట్టం ఉంటుంది. ఇప్పుడు మన 2018 కేసీఆర్ గారు తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టము, ఈ చట్టంలో ప్రతి అంశము 73rd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారమే ఉంటుంది, దాని పరిధిలోనే ఉంటుంది. కానీ మీరు చూడండి, సంభావ్యత ప్రాబబిలిటీ అని అంటారు కదా. సో ఏదైనా ఒక అంశాన్ని, ఇప్పుడు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అంశం ఉంది, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ లో ఇక్కడ హక్కులు ఇవ్వాల్సిన అనే అంశం వచ్చినప్పుడు దీన్ని ఇక్కడ చట్టం చేసి పంపించే ఒక రైట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో అదే చట్టాన్ని అమెండ్ చేసి మళ్ళీ దాంట్లో మార్పులు చేసే రైట్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మీరు ఒకటి ప్రధానంగా గమనించండి సార్, ఈడబ్ల్యూసీ సంబంధించిన రిజర్వేషన్ అంశంలో ఎటువంటి క్యాపెట్ రాలేదు ఎందుకు సార్? మరి నేను స్ట్రైట్ అడుగుతున్న క్వశ్చన్, ఎటువంటి క్యాపెట్ రాలేదు? ఈడబ్ల్యూసి అనేది రిజర్వేషన్ కాని వాళ్ళ టోటల్ అది కులం లేదు, ఏం లేదు. 50% రిజర్వేషన్ ఎవరైతే కవర్ అయినరో కవర్ కాని వాళ్ళకు మాత్రం ఇస్తుంది. కాబట్టి అది 50% అప్లై కాదని సుప్రీంకోర్టు చెప్పింది. సార్ ఒక మాట సార్, ప్రతి జడ్జిమెంట్ 1976 లో కేశవానంద భారతి జడ్జిమెంట్ కానీ మీరు చెప్పిన లెక్క ప్రకారం 1990s లో ఏది మన ఇంద్రసాహాని కేసు, ప్రతి దాంట్లో సుప్రీంకోర్టు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్తుంది, మీరు చేసిన ఏ చట్టం ద్వారానైనా ఏ రిజర్వేషన్ ద్వారైనా 50% క్యాప్ దాటుతుందని చెప్తుంది. ఇన్ కేస్ దాటితే, అది కనుక దాటితే కింది వర్గాల యొక్క ఫలాలని మనం ఆగం చేసినట్టు అవుతుంది, మనం డైల్యూట్ చేసినట్టు అవుతుంది అంటది. మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు దాని ద్వారా పైన ఉన్న వాళ్ళకి మాత్రమే బాగుపెట్టిన ఆ పరిధి ఉందని చెప్పి మీరు చెప్పుకుంటున్న వాళ్ళు, మరి కింది వాళ్ళకి అది ఇబ్బంది కాలేదు ఎందుకు? అట్లా అనుకున్నప్పుడు మీరు కూడా ఫార్వర్డ్ వర్గానికి సంబంధించిన వ్యక్తులే కూడా దాన్ని రిజర్వేషన్ కాదు. వెంకట్ గారు ఇంటర్ప్రిట్ చేసుకోండి, నేను ఒక మాట చెప్తా సార్, మీరు ఎట్లయినా ఇంటర్ప్రిట్ చేసుకోండి, నేను ఒక్క మాట స్పష్టం రామరెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీరు వెంకట్ గారు చెప్పినటువంటి దాని మీద కౌంటర్ ఇవ్వాలనుకుంటే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కానీ వెంకట్ గారు, గుజరాత్ లో మధ్యప్రదేశ్ లో గుజరాత్, దాంతో పాటు ఇంకోటి కూడా కావాలి. ఒక మాట ఏంటంటే సార్, రాష్ట్ర ప్రభుత్వం ఏది మన ఎవరైతే మన గవర్నర్ గారు ఉంటారో, గవర్నర్ గారు రాష్ట్రపతి పంపించిన తర్వాత రాష్ట్రపతి గారు కూడా ఏది పార్లమెంట్ యొక్క ఇది లేకుండా దాని ఆమోద ముద్ర కూడా వేయచ్చు. కానీ వారికి డౌట్ ఉన్నప్పుడు మాత్రం 100% పార్లమెంట్ పంపించడానికి అవకాశం ఉంటుంది. ఈ బిల్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ కి పోతా సార్. సో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం క్యాస్ట్ సెన్సస్ చేద్దామని అనుకున్న తర్వాత 100% ఇక్కడ బీసీలను సీఎం చేద్దామని అనుకుంటుంది కదా బీజేపీ ప్రభుత్వం. సీఎం చేయండి, మేము కాదని అంటలేదు. అదే విధంగా సర్పంచుల్లో, వార్డు సభ్యుల్లో, జెడ్పీటీసీలో, ఎంపీపీలో, జెడ్పీ చైర్పర్సన్ లో వాళ్ళకు కూడా బీసీలకు కూడా అవకాశం ఇద్దామని అనుకుంటే మాత్రం మీరు కూడా క్యాబినెట్ అప్రూవల్ చేసి కులగణన ఎట్లా చేపడుతున్నారో అదే క్యాబినెట్ అప్రూవల్ ద్వారా ఈ రోజు 9th షెడ్యూల్లో చేర్చడం కోసం కూడా అవకాశాలు మీరు తీసుకోవచ్చు. ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే చెప్తున్నా సార్, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే దీంట్లో మతపరమైన రిజర్వేషన్ వస్తుందని చెప్పి దాన్ని వాళ్లే క్లెయిమ్ చేసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో మతపరమైన రిజర్వేషన్ అనేది లేదు సార్, కానీ వాళ్ళే దాన్ని రాంగ్ వేలో క్లెయిమ్ చేసుకుని దాన్ని అడ్డుపుల్ల వేసే ప్రయత్నం చేస్తున్నారు. రామరెడ్డి గారు ఒక పాయింట్ అడుగుతా, ఆర్డినెన్స్ లో 10% ఎవరికి ఇచ్చారు? ముస్లిం బీసీలక మామూలు బీసీలను ఇచ్చారా? నేను ఒకటే చెప్తాను, ఇందాక మీరు నన్ను నేను చెప్తా ఏమంటారు, ముస్లిం లో కూడా ఫార్వర్డ్ క్లాస్ క్యాస్ట్ ఉంది, కాస్ట్ ఉంది, నేను చెప్తా వినండి సార్, నేను చెప్తా వినండి. ఒక మాట ఏంటంటే, మీరు చెప్పిన ఇది 10% ఏదైతే ఉందో అది టోటల్ ముస్లిం పాపులేషన్. దాంట్లో ఏదైతే 42 మనం ఇద్దాం అనుకుంటున్నామో 10% మొత్తం ఎందుకు ఇస్తాం? దాంట్లో ఎంత మీ ఆర్డినెన్స్ ఏమని చెప్పండి. అదే చెప్తున్నాను, 4% ఇస్తాము, 5% ఇస్తాము, 3% ఇస్తాము. సార్ సిరాజ్ గారు డైరెక్ట్ క్వశ్చన్, అదే సార్ 42% టోటల్ హిందూ ముస్లిం కలిపిందా? ముస్లిం సెపరేట్, హిందీ సెపరేట్ ఉందా? ప్రజలకు తెలవాలి. 42% లో బీసీలకు కూడా 4% 5% ఉంది. ఓకే, ఉంది 100% బీసీలో 4-5% తెలంగాణలో మాత్రమే కాదు,
తెలంగాణలో మాత్రమే కాదు, గుజరాత్లో ఉంది, స్థానిక సంస్థల్లో లేకపోవచ్చు, ఉత్తరప్రదేశ్లో ఉంది, ఓకే, స్థానిక సంస్థల్లో ఓకే. లేకపోవచ్చు, మీరు రైట్. మహారాష్ట్రలో చెప్పొద్దు. ఉంది, Yes, yes. చెప్పొద్దు. క్లియర్గా చెప్పండి. కర్ణాటకలో ఉంది, స్థానిక మీరు సంస్థల్లో క్లియర్గా లేకపోవచ్చు. చెప్పండి. రైట్ 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 వెంకట్ గారు, రైట్ రైట్ రామరెడ్డి గారు, రామరెడ్డి గారు, జనాభా ఎంత ఎంత ఇస్తారు? ముస్లిం బీసీ జనాభా ఎంత ఇస్తారు? క్లియర్ గా చెప్పండి. సార్ నిన్న ఓకే ఒకటే మాట. ఓకే రామరెడ్డి గారు, రామరెడ్డి గారు, సార్ ఒకటే మాట ఉమ్, ముస్లిం అనే పదం వాడకుండా ఉమ్. కేవలం బీసీలతోనే ఈ బిల్లుని 9th షెడ్యూల్లో చేర్చడానికి మీకు ఏమైనా అవకాశం ఉందా? ఓకే రామరెడ్డి గారు, మతపరమైన అంశాలు మళ్ళీ లేకుంటే మతపరమని చెప్పకండి సార్, ఉమ్. మతపరమని చెప్పకండి. ఓకే, ఓకే, ఓకే. ముస్లిమ్స్ వాళ్ళు ఓకే వెంకట్ గారు, ఓకే వెంకట్ గారు, రైట్ రైట్ మతమే. మీరు కన్వర్ట్ అయిన వాళ్ళు మత కింద ఎట్లా మీరు గమ్మత్ ఉంది మీ ఇంటర్ప్రిటేషన్. ఒకసారి కన్వర్ట్ కానీ పేదవాళ్ళు కదా, ఓకే. పేదవాళ్ళు కదా. రైట్ రైట్ రామరెడ్డి గారు, రామరెడ్డి గారు, ఒక నిమిషం సిరాజ్ గారు క్లారిటీ ఇవ్వాలి. ఎస్సీలు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయితే ఎస్సీలుగా ఉండరు, బీసీసీ కిందకి వస్తారు. ఉమ్, కన్వర్ట్ అయిన వాళ్ళు ఎస్సీలు కానీ ఆ కోట ఒప్పుకుంటారా? ఓకే కన్వర్ట్ అయిన వాళ్ళు క్రిస్టియన్సే, క్రిస్టియన్స్ లో బీసీసీ కిందకి వస్తారు. కన్వర్ట్ లెక్క పెట్టద్దు అని ఇట్లా మాట్లాడేమైందండి గమ్మత్తుంది. కాంగ్రెస్ వాళ్ళు అవకాశం ఉందా? ఓకే 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 వెంకట్ గారు, ఓకే 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 నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం. ఎస్ రామరెడ్డి గారు, ఇప్పుడు ఏంటి కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరకు వచ్చి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మీతో కూడా ఎక్కడ విభేదాలు కనబడినటువంటి సిచ్యువేషన్ కూడా నాకు ఎక్కడ కనబడట్లేదు. ఏంటి సఖ్యతగా ఉండి సాధించుకోవాలనుకుంటున్నారా, లేదా మీ మీద దీనికి సంబంధించినటువంటి పడేటువంటి అవకాశం కనిపిస్తుందా? ఇందులో సాధ్యాలను కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. కానీ సెప్టెంబర్ 30 వరకే ఉంది టైం, వాళ్ళేమో జూలై డెడ్ లైన్ పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుంటారని కాదండి, లీగల్ వాళ్ళకు పంపించడము. మతపరమైన రిజర్వేషన్లు ఉన్నప్పుడు మేము ఇయ్యం సార్, మేము మతపరమైన రిజర్వేషన్ బస్. ఒక మాట నేను కానీ ఎస్ఎస్ వెంకట్ గారు, వెంకట్ గారు ఒక్క నిమిషం. పూదేకుల ఇలాంటి ఒక మాట 1992లో దేవాగౌడ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటకలో మైనార్టీ రిజర్వేషన్ అంటే మతపరమైన రిజర్వేషన్ 4% తీసుకొచ్చారు. అదే దేవగౌడ గారు ఈ రోజు వాళ్ళ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పని చెప్పి బహిర్గతంగా చెప్పండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా మతపరమైన రిజర్వేషన్ 4% ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు. దాని మీద కూడా తీసేయమని వీళ్ళకి చెప్పండి మరి, లేకపోతే తీసేయమని చెప్పండి. ఓకే రామరెడ్డి గారు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో మా అలయన్స్ లో మాది చిన్న రోల్. అవుట్ ఆఫ్ అరే వినాలే, మీరు మీ ఇష్టంలో చెప్పాలని వాళ్ళు ఆడతారు, మేము చెప్పేది వినాలే. అవుట్ ఆఫ్ 175 ఎమ్మెల్యేస్ లో 11 జగన్ పోతే 163లో మాకున్న 7 బీజేపీ ఎమ్మెల్యేలు 7 పొలిటికల్ యాంగిల్ లో చూస్తారు ఇట్లయితే. ఓకే 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 రైట్ రైట్ నిర్ణయం టోటల్ గా చంద్రబాబు నాయుడు ఆయనకు 130+ ఉంది. 138 90 లోపలనే ఉంది మెజారిటీ. ఓకే ఓకే కానీ ఇక్కడ ఒకటి రామరెడ్డి గారు, నాయుడు గారు ప్రభుత్వ నిర్ణయం, మేము అందులో చిన్న భాగస్వామి. ఓకే మేము వ్యతిరేకించడము అనుకూలించడం నిర్ణయాలు జరిగాయి. రైట్ యాదగిరి గారు, రైట్ రామరెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గర. యాదగిరి గారు, ఇప్పుడు నేను కాంగ్రెస్ సోదరునికి ఒక ప్రశ్న. ఇప్పుడు 42%కి చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తే, ఒకవేళ వాళ్ళు మొన్నటిదాకా కులగణన అని చెప్పేసి ఏదైతే చేసిరో, వాళ్ళు సర్వే చేసిరో, దాంట్లో సరే వాళ్ళు ఇచ్చిన తప్పుల దడకైనా కానీ ఒక 50% బీసీలకు, 15 నుంచి 18% ఎస్సీలకు, 10% ఎస్టీలకు, మరి దగ్గర వీళ్ళందరికీ కలిపితేనే నీకు 80% 90% మరి ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఓసీలకి ఎన్ని సీట్లు వస్తాయి? మరి మొన్ననే ఒక బహిరంగ సభలో నేనే ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. మరి బీసీలకు వాళ్ళు ఏ విధంగా అవకాశం ఇస్తారో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇంకోటి ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్ కోసం వాళ్ళు ఏకసభ్య కమిషన్ అని చెప్పేసి ఒక్క నిమిషం నేను మీ దగ్గరకు వస్తాను. వారు అడిగినటువంటి ప్రశ్నలతో పాటుగా నా ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాలి, ఎందుకంటే బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ కావాలి. 1 by 1 మధ్యలో ఇంటరప్ట్ అయితే కొంతవరకు ఏది కూడా ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఎస్ యాదగిరి గారు, సార్ ఇప్పుడు వీళ్ళు దీనికోసం ఒక సర్వే కోసం ఏం చేశారంటే బీసీ కమిషన్ ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఏర్పాటు చేసి ఒక ఐఏఎస్ ను ఒక కమిషన్ కు ఆయనకు ఏర్పాటు చేస్తే, ఒకవేళ నిజంగా వాళ్లకు వారికి ఏ విధమైన ఈ సర్వే అనేది నిష్పక్షపాతంగా జరగాలంటే ఆయనకు ఒక కుర్చీ లేదు, ఆయనకు ఒక నిధులు లేదు, ఆయనకి ఏ విధంగా అవకాశాలు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లేకుండా ఆయనను సర్వే కమిషన్ ఏర్పాటు చేసి
ఎలాంటి ఎక్స్పర్ట్స్ తోటి లేకుండా ఆయన ఏదో ఒక 4-5 ఈ స్థానిక సంస్థలలో స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి ఆయన ఎక్కడ సర్వే చేసినా కూడా ఎక్కడో 4 జాగాలు పోయేసి ఇది జరిగింది అని చెప్పడం కోసమే కానీ ఎలాంటి రిపోర్ట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి 10%, 20%, 50% ఎంత ఆయన సూచించిండు. దాని మీద ఎలాంటి రిపోర్ట్ కూడా సూచించలేదు ఈ ప్రభుత్వం. మరి ఏ విధంగా వాళ్ళు ఈ విధంగా ఈ లెక్కలు బరాబరి చూపిస్తున్నారు? దాని మీద ఈ కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే కేవలము ఈ ప్రజలను బీసీలను ఎస్సీలను మభ్య పెట్టడం కోసమే గతంలో కూడా ఇప్పుడు మన జయరాం సార్ అన్నట్టు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి గారి గురువు గారే కదా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏబిసిడీలుగా వర్గీకరించినప్పుడు మరి సుప్రీంకోర్టుకు పోతే ఈ విధంగా అది కొట్టివేసారు. పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలని చెప్పి అదే పార్లమెంట్ లో మొన్న తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ నేనే ముందుగా భారతదేశంలో తెలంగాణను నేనే ముందుగా చేస్తా అని చెప్పేసి ఇప్పటికి కూడా దాని మీద పూర్తి స్థాయిగా వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ మీద చేయలేకపోతున్నాడు. ఏదన్నా ఉంటే ప్రతిదాన్ని ఆయనకు ప్రచారాలు ఆర్భాటాల కోసం మాత్రమే కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఎస్సీ వర్గీకరణ మీద కానీ బీసీ రిజర్వేషన్ల మీద కానీ ఏ దాని మీద కూడా చిత్తశుద్ధి లేదు. రైతుల కోసం కానీ మహాలక్ష్మి పథకం ఇచ్చిన నేను పండుగ చేసుకోమని చెప్తాడు. ఎక్కడైనా ఆయన ప్రచార యాదగిరి గారు మరి మీరు మద్దతు ఎందుకు ఇచ్చినట్లు మా పార్టీ తరఫున వాళ్ళకి చెప్తున్నాం. ఇప్పటికైనా ఇక బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ పార్టీ ఏం చేసింది, కేసీఆర్ గారు ఏం చేశారు, కేటీఆర్ గారు ఏం చేశారు అనేది మీరు పక్కన పెట్టేసి కానీ మీరు మద్దతు ఎందుకు ఇచ్చారు? మీరు ఈ అంశానికి సంబంధించి మద్దతు మీరు కూడా ఇచ్చారు కదా. ముఖ్యమంత్రిగా మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ బీసీ రిజర్వేషన్ పకడ్బందీగా యాదగిరి గారు నా ప్రశ్న వినండి ఒక్క నిమిషం. నా ప్రశ్న యాదగిరి గారు ఒక్క నిమిషం నా ప్రశ్న వినండి ఒక్క నిమిషం. వన్ సెకండ్. యాదగిరి గారు ఏదో కాలయాపన చేయడం కోసం మాత్రమే యాదగిరి గారు పనిచేస్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే బీజేపీ అది నిలవదు, మేము కూడా న్యాయ సమీక్షకు వెళ్తాం, డైరెక్ట్ పార్లమెంట్లో పెడతామా, రాష్ట్రపతి మళ్ళీ పార్లమెంట్కి పంపేటువంటి అవకాశం ఉంది, న్యాయ నిపుణులతో చర్చించాకే ఉంటుంది, ఇదేమి ఇప్పట్లో తెగేటువంటి వ్యవహారం కాదు, వీరు ఇప్పటికి డెడ్ లైన్ పెట్టుకున్నారన్నారు, అంతవరకు క్లియర్గా ఉంది. మీరు ఈ అదే అంశానికి సంబంధించి కులగణనకు సంబంధించినటువంటి విమర్శలు వస్తూనే ఎందుకు స్థానిక సంస్థలు ఈ 42% రిజర్వేషన్ల అంశానికి మద్దతు ఇచ్చారు? మేము అదే చెప్తున్నాం కదండి. బీసీలకు న్యాయం జరగాలంటే 42% రిజర్వేషన్లు కావాలన్న ఉద్దేశంతో మా పార్టీ చిత్తశుద్ధితోటి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. మొత్తం మీద తెలంగాణలో బీసీ రాగం పట్టుకున్నాయా? అధికార కాంగ్రెస్ పార్టీతో పాటుగా విపక్ష బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు బీసీ రాగం వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటి? స్థానిక సంస్థల ప్రభావమే దీనికి కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉందా? ఈరోజు ముఖ్యమంత్రి కూడా కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. తెలంగాణకు చెందినటువంటి దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిగా చేస్తే ఒక బీసీని ఉపరాష్ట్రపతి చేసేటువంటి అవకాశం కల్పించినట్లయితే అదేవిధంగా ఇండియాకు సంబంధించినటువంటి కూటమి నేతలతో నేను మాట్లాడి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలను కూడా పరిశీలిస్తానని కూడా చెప్పడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి కేంద్రానికి బిల్లు పంపడం జరిగింది, మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే దాదాపు ఆర్టికల్ నెంబర్ 213 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేసిన 6 నెలల 6 వారాల వరకు కూడా అది చట్టసభల్లో కూడా ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా దీనికి మద్దతు ప్రకటించినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో మళ్ళీ ఇదే ఆర్డినెన్స్కి సంబంధించినటువంటిది ఆమోదం తెలిపేటువంటి ప్రక్రియ చాలా సులభతరమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మెలిక మొత్తం కూడా కేంద్రానికి వెళ్ళడం, కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, 2 న్యాయస్థానాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా, న్యాయస్థానాలు దీన్ని ఎలా పరిశీలిస్తాయి, ఇప్పటికే జరిగినటువంటి కేసులు వివాదాలు, ఇదే అంశానికి సంబంధించి మనం కంటిన్యూ చేద్దాం. జయరాం గారు, మొత్తం ఇది వ్యవహారానికి సంబంధించి బంతి మొత్తం ఢిల్లీలో పడినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో కూడా సఖ్యతతో ఉంటున్నారు. ఒకవేళ బీజేపీ ఇదే వ్యవహారానికి సంబంధించి కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా న్యాయపరమైనటువంటి చిక్కులన్నిటి కూడా పరిశీలించి ఆలోపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తయితే బీజేపీకి ఇది ఒక నెగిటివ్గా వెళ్ళేటువంటి అవకాశం లేదా? 100% ఇక్కడ బీజేపీకి నెగిటివ్ ఉంటుందా, కాంగ్రెస్ కి నెగిటివ్ ఉంటుందా అనే విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడతాము. ఇక్కడ సైంటిఫిక్ గా కొన్ని ఇబ్బందులు, దీంట్లో రేవంత్ రెడ్డి చెప్తున్న వాటి లోపల ఇబ్బందులు ఏమున్నాయని చెప్తాను. ఇప్పుడు బీసీలు అంటే బీసీ లోపల హిందువులను బీసీలు అంటుంటారు. ఇక్కడ హిందూయేతర వ్యక్తులను బీసీలుగా పరిగణించాల్సి వస్తుంది. అంటే ఆ హిందూయేతర వ్యక్తులు ఎవరు, హిందువులు ఎవరు అనే దాన్ని మనం ఇక్కడ డిస్క్రిప్షన్ లో లేదు. హిందువులు అంటే ఓవరాల్ గా హిందూ దేవులను పూజించి హిందూ పరమైన అంశాలను ఫాలోగా ఉండే వాళ్ళని అందరినీ హిందువులు అంటారు. కానీ ఇక్కడ కన్వర్షన్ జరిగింది. ఆ కన్వర్షన్ లోపల
క్రిస్టియన్స్ లోకి దళితులు వెళ్ళిళ్ళు, ముస్లిమ్స్ లోకి దళితులు వెళ్ళిళ్ళు. కొంతమంది వీళ్ళు వెళ్ళిన వ్యక్తులను ఇక్కడ హిందూ ముస్లింగానే పరిగణించాల్సి వస్తుంది. అక్కడ హిందూ ముస్లిం కాకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయం కోసము ముస్లిం అని చెప్తుంది. అది తప్పు. ఎందుకు బీజేపీ యాక్సెప్ట్ చేస్తుంది? నువ్వు ముస్లిం అని ఎందుకు రాస్తున్నావు? నువ్వు ముస్లిం అని రాస్తే ముస్లింకి రిజర్వేషన్స్ అంటే ఇక్కడ చిన్న చేపలను పెద్ద చేప మింగినట్టు ముస్లింస్ వచ్చి తనకపోతారు కదా రిజర్వేషన్ అంతా. ఎవరికి ఉపయోగం? అంటే నువ్వు ఏమని రాస్తున్నావు? ఇది నెంబర్ 1 తప్పు. ఇక క్రిస్టియన్స్ బీసీసీలో ఉంటారు. ఇక్కడ క్రిస్టియన్ బీసీలో గారు మాల మాదిగలలో కొన్ని కులాలు కావచ్చు, లేకపోతే మాల మాదిగలు కావచ్చు, కన్వర్ట్గా సోషల్ రెస్పెక్ట్ కోసం కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, దేవుడి మీద ప్రేమతో కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బీసీసీలో ఉంటారు. బీసీసీలో వాళ్ళు హిందూ క్రిస్టియన్ గానే ఉన్నారు ఇప్పటి వరకు. కానీ నువ్వు క్రిస్టియన్ అంటే ఆంగ్లో ఇండియన్స్ కూడా క్రిస్టియన్ అవుతారు. ఇండియాలో వాళ్ళు కూడా ఉన్నారు. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్, గోవా, కాజీపేట, హైదరాబాద్ లో సికింద్రాబాద్, ఇలా మన రాణిపేట, మద్రాసు లోపల టీ నగర్, ఈ చాలా ప్రాంతాలు చాలా కొన్ని, నెక్స్ట్ కేరళ, ఇలాంటి ప్రాంతాల లోపల జ్యూస్ కొంతమంది ఉన్నారు. జ్యూస్ పక్కన పెట్టేస్తే ఆంగ్లో ఇండియన్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్ బీసీసీలో వస్తే మరి రిజర్వేషన్స్ ఎవరు దండుకపోతారు? ఇది ఏంటంటే ఇది ఒక టెక్నికల్ పాయింట్. ఇంకో టెక్నికల్ పాయింట్ అంటే బీసీ అనగానే బీసీ ముస్లింలను అనొద్దు, బీసీలే అనాలంటే బీసీలను ఎట్లా అంటారు? ఇప్పుడు ఓవైసీ వచ్చేసి బీసీనే అందమా? ఓవైసీని తీసుకొచ్చి బీసీ అందమా? సానియా మిర్జాను కూడా బీసీ అందమా? అంటే ఈరోజు ఈ రిజర్వేషన్లు ఎవరి పాలవుతాయి? అది దానికి ఆన్సర్ లేదు. అది ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి చెప్పలేదు. ఇది నాలాంటి వాడు డెఫినెట్ గా కేసు వేస్తాం, పోతుంది. కేసు వేయొద్దని చెప్పడానికి నువ్వెవరు? నీకు సరైన బాధ్యత లేకుండా, రెస్పాన్సిబిలిటీ లేకుండా, అనలిటిక్ గా ఆలోచించకుండా నీ ఐఏఎస్లు ఏం చేస్తున్నట్టు? నీకేం సలహాలు ఇస్తున్నారు? నీకు తెలియదు. అది మా అందరికి తెలిసిన విషయమే. నీ ఐఏఎస్ లో తెలియదా? అడగవా? వాళ్ళకు తెలియదు. ఇంకోటి కూడా, కేంద్రం ఇదే తంతురు పూర్తి చేసి 9th షెడ్యూల్లో ఒకవేళ పెట్టినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? ఎట్టి పరిస్థితిలో పెట్టదు బీజేపీ. అది పెట్టినప్పుడు పెడితే అని మీరు అడిగితే ఎట్లాంటి గమ్మత్తుకుంది? ఎందుకు పెట్టాలి? బీజేపీ ఎందుకు పెట్టాలి? ఇంతటి ప్రమాదం ఉంటే దాంట్లోపల, ఈ బిడ్డ లోపల నేను మళ్ళీ రామరెడ్డి గారు కూడా సేమ్ ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ప్రెజెంట్ ఈ రోజు ముఖ్యమంత్రి ఇచ్చారు ఒక బీసీని ఉపరాష్ట్రపతి చేయమని, ఒక్క నిమిషం. నువ్వు ఈ రోజు చట్టాన్ని నువ్వు ఏం చేయలేవు. అది పార్లమెంటరీ సెక్షన్ చెయ్యాలి. ఈ రోజు నువ్వు అసెంబ్లీలో ఓన్లీ తీర్మానం మాత్రమే చేయగలుగుతావు. లేదంటే ఒక రాజముద్ర వేసుకొని దాన్ని ఒక అమెండ్మెంట్, లోకల్ అమెండ్మెంట్ తెచ్చుకుంటావు. ఇది కూడా చేద్దాం అనుకుందాం. దీనికి నువ్వు ఎగ్జాంపుల్ తీసుకుని తమిళనాడు తీసుకున్నావా? తమిళనాడులో ఇప్పుడున్న రిజర్వేషన్ 69%. 69% తమిళనాడులో ఉన్న రిజర్వేషన్. తమిళనాడు లోపల ఈవెన్ ముస్లిమ్స్ దే కెన్ స్పీక్ ఓన్లీ ఫర్ తమిళ్. దే వోంట్ స్పీక్ ఇన్ హిందీ ఆల్సో. హిందీ వాళ్ళు మాట్లాడలేరు. 3% 69 లో ముస్లింల పర్సెంటేజ్ రిజర్వేషన్ 3% సపరేట్. 3% సపరేట్ వాళ్ళకు. ఇక్కడ ఉండే క్రిస్టియన్స్ దే క్లెయిమ్ as a Hindu. As a Hindu is a converted, the Christian, that is a different story. As a Hindu is a converted, the Muslim, that is a different story. నువ్వు అది రాయకుండా, ఇది రాయకుండా, ఇది నువ్వు చెప్పకుండా బీజేపీ ఒకటే అంటది, క్రిస్టియన్ కి రిజర్వేషన్ ఇవ్వాలంటది, ముస్లిం కి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలంటది. నువ్వు ముస్లింలను బీసీ ముస్లిమ్స్ అంటున్నావు. బీసీలు ముస్లిమ్స్ కాదయ్యా. ఇక్కడ దళితులు ముస్లిమ్స్ లోకి మారిన తర్వాత బీసీ లైన్లు, దళితులు క్రిస్టియన్ లోకి మారిన తర్వాత బీసీ లైన్లు. ఇది చెప్పడం నీకు నోరెందుకు రావడం లేదు? ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే. ఓకే, ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం కావాలి. నా ప్రశ్నకి సమాధానం, బీజేపీకి ఇది నెగిటివ్ గా వెళ్ళదా? బీజేపీకి నెగిటివ్ గా వెళ్ళదా అంటే వెళ్తది. ఎప్పుడు వెళ్తుంది చెప్పాలా? నాలాంటోడు మీలాంటోడు మాట్లాడినప్పుడు ఇందులో పొరపాటు ఉంది, ఇందులో మోసం ఉంది అని చెప్పాలి. అని చెప్పినప్పుడు డెఫినెట్ గా బీజేపీ సేవ్ అవుతుంది. లేదు బీజేపీ దీన్ని ఉండేసి ఓన్లీ మేము ముస్లింల వ్యతిరేకము, ముస్లింస్ వ్యతిరేకం అంటే ఈ దేశం లోపల ముస్లింలు స్ట్రైట్ గా 20%, ఈ దేశం లోపల స్ట్రైట్ గా 20% ముస్లింస్ ఉన్నారు. అప్పుడు ముస్లింస్ ఓటు బ్యాంకును వద్దనుకుందాం,
అనుకున్నాం. మేము ముస్లింలకు వ్యతిరేకమని చెప్పలే Okay. జయరాం గారు. మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకం అన్నాం, ముస్లింలకు వ్యతిరేకం అనలే. ఒక నిమిషం. Okay. ఇది ముస్లింస్ లకు ఏమో అని చెప్తుంటాం. అప్పుడు ముస్లింస్ ఓన్లీ 20% కదా. ఈ 20% ముస్లింస్ కాంగ్రెస్ కు వస్తారన్న గ్యారంటీ లేదు, బీజేపీకి పోరన్న గ్యారంటీ ఏమి లేదు. Okay. ఈ రోజు ఓవైసీ వచ్చేసి అసలు ఏ పార్టీతో ఉన్నాడు అది చెప్పండి భారతదేశం మొత్తం మీద. రైట్. ఏ పార్టీతో ఉన్నాడు? కాంగ్రెస్ చెప్పండి. అధికార పార్టీతో Right, ఉన్న right. ఓవైసీ. ఏ పార్టీ Right. అధికారం ఉంటే ఆ పార్టీతో కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీతో కూడా ఉన్నాడా? ఎస్ వెంకట్ గారు మీరు చెప్పాలి. మేము లేదని సార్, చెప్పాలి. సార్, అడగండి సార్ అడగండి ఒక మాట. Hmm. సార్ ఇప్పుడు ఒక మాట ఏంటంటే జయరామ్ గారు చెప్పిన పాయింట్ లో ఒక మంచి వాస్తవం ఏముందంటే, ఒకసారి ఏది మన క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కన్వర్ట్ అయ్యి ఎస్సీల నుంచి కన్వర్ట్ అయిన తర్వాత బీసీలోకి వస్తారు కదా, వాళ్ళ లెక్కింపు బీసీలోనే ఉంటది. బీసీఈ కదా, బీసీలో లెక్కింపు ఉంటది. సో అలాంటప్పుడు బీసీలోనే వాళ్ళకి ఏదైనా హక్కు రావాలి కదా సార్. క్రిస్టియన్ కుంది, ముస్లింలకు కాదు. కాదది హిందూ ఓన్లీ క్రిస్టియన్స్. ఓకే. బీసీ ముస్లిం అన్నదాన్ని ఎట్లా నిర్వహించుకుంటారంటే యాడ్ చేస్తున్నాడు. వాళ్ళ ఓట్లు కూడా కొట్టేయడం కోసము కాంగ్రెస్ డ్రామా చేస్తుంది. వద్దు, ఓకే ఓకే హిందూ ముస్లిం అని చెప్పండి. సార్ ఒక మాట ఓకే ఎస్ వెంకట్ గారు. సార్ ఒక మాట ఏంటంటే, యాదగిరి గారు ఒక మాట నేను ఒక మాట మాట్లాడుతున్నా. ఏంటంటే తప్పుల తడక. ఎస్ రామిరెడ్డి గారు వస్తాను ఒక్క నిమిషం. ఎస్ తప్పుల తడకగా ఉంది ఇదని చెప్పిర్రు. ఇప్పుడు తప్పుల తడక ఉందంటే ఒక మాట సార్, ఒక మాట. ఇప్పుడు నా ముక్కు చక్కగా ఉంది సార్, వేరే వాళ్ళ ముక్కు ఒక నలుగురు ముక్కు ఒక్కగా ఉంది సార్. ఒక్కగా ఉన్నప్పుడు ఈ ముక్కే తేడా అయి ఉండాలి దానికి దీనికి పోల్చినప్పుడు. అంటే ఇప్పుడు తప్పులు తడక ఉందంటే అంతకుముందు యాదగిరి గారు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ గారు కానీ ఒక మంచి లెక్కలు తీసుకొచ్చి ఇది బీసీ కులగానే ముందు పెట్టి మీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీ గారే చెప్పిండండి. మీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారే దాని మీద చెప్పారని భాషలో దానికి ఒక అథెంటికేషన్ ఉన్న తర్వాత దాన్ని దీన్ని కంపేర్ చేస్తే దీంట్లో ఒక లోపాలు ఉంటే అప్పుడు మీరు చెప్పాలి అసలు డేటానే లేదు, ఎప్పుడు చేయనే లేదు. అలాంటి ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదైనా లోపాలు ఉందని చెప్పి వేగంగా చెప్తే ఎట్లుంటది యాదగిరి గారు? మాజీ ఎమ్మెల్సీకి ఆయనకేదో ఏది బీసీల పేరున రాజకీయం చేద్దామని చెప్పి ఆయనకు ఆకాంక్ష ఉండొచ్చు కాక మేము దాన్ని తప్పు పడతలేము. ఒక మాట ఏంటంటే మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మేము దాన్ని తప్పు పట్టాం. కానీ మీకు అథెంటికేషన్ డేటా మీ దగ్గర లేకుండా ఈ డేటాని తప్ప అన్నప్పుడు మీరు ఒకసారి రీసర్వే చేయండి. ఇంకో మాట కూడా చెప్తున్నా, బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తుంది కదా, మరి దేశవ్యాప్తంగా చేసినప్పుడు తెలంగాణలో కూడా చేస్తుంది కదా, చేసినప్పుడు దాన్ని కూడా కంపేర్ చేయండి. ఎవరు తింటున్నారు? ఏం అథెంటికేటివ్ డేటా లేకుండా తప్పని అనడం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజల దగ్గర మీరు రాజకీయంగా చేసినట్టు ఇంకో మాట కూడా చెప్తా. కేటీఆర్ గారు దీంట్లో పాల్గొనలే, కేసీఆర్ గారు పాల్గొనలే, హరీష్ రావు గారు పాల్గొనలే, కవిత గారు పాల్గొనలే. ఎందుకు కులంలో పాల్గొనలేదు? మరి మీరు బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు ఎందుకు పాల్గొనలేదు? ఇంకోటి వెంకట్ గారు బీజేపీ చాలా స్పష్టంగా చెప్తుంది కదా, ఇది న్యాయ సమీక్షకు సంబంధించి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఇప్పట్లో పూర్తి అయ్యేటువంటి అవకాశం లేదు. మీరేమో టార్గెట్ పెట్టేసుకున్నారు, స్థానిక సంస్థలు సెప్టెంబర్ 30 లోపల అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే వెంకట్ గారు ఒకవేళ అవ్వకపోతే కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? అవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? యాదగిరి గారు ఒక్క నిమిషం. యాదగిరి గారు ఒక్క నిమిషం. ఓకే వెంకట్ గారు. సార్ ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 13 ప్రకారం న్యాయ సమీక్షకు ఒక ఇది ఉంటది, స్పేస్ ఉంటది. మీరు 9th షెడ్యూల్ ఒకసారి మీరు పరిశీలించే పని కనుక చేస్తే సార్, 9th షెడ్యూల్లో ఒకప్పుడు జమీందారులు భూస్వాముల యొక్క ల్యాండ్స్ ని ఏది సీలింగ్ చేయడం కోసం వాళ్ళు దాన్ని ఏది ఎక్కడ పడితే అక్కడ ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా దాన్ని ఏది కోర్టుల ముందు సవాల్ చేస్తున్నప్పుడు దాన్ని నియంత్రించడం కోసం మనం 9th షెడ్యూల్ తీసుకురావడం జరిగింది సార్. ఆ 9th షెడ్యూల్ తమిళనాడు రిజర్వేషన్ కోసం వాడుకుంది. అదే 9th షెడ్యూల్ ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లోనే దాన్ని వాడుకోవచ్చు. దాంట్లో వెళ్తే మాత్రం న్యాయ సమీక్షకు అక్కడ ఏది ఆ న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం ఉండదని చెప్పి ఒక అవకాశం ఉంది. బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద మీ ప్రేమ ఉంటే న్యాయ సమీక్షను దాటి మరి వారికి అవకాశం ఇవ్వండి, తప్పే ఉంది. రైట్. ఎందుకు బీజేపీ పనిచేస్తలేదని మేము అడుగుతున్నాం. ఓకే రామిరెడ్డి గారు. నేను సార్ సిరాజ్ గారు, పశ్చిమ బెంగాల్లో ముస్లింలను బీసీలో కలిపింది మమతా బెనర్జీ. కలిపినాక ఎస్ఐ రిక్రూట్మెంట్ పోస్ట్ చేస్తే 154 పోస్టులు బీసీలకు ఉంటే మొత్తం ముస్లింలకే ఇచ్చింది 154. బీసీ కేటగిరీకి వచ్చే 154 ఎస్ఐ పోస్టులు మొత్తం ముస్లింలకే ఇచ్చేసింది. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే, వాళ్ళు ఆ ఆర్డినెన్స్ లో 42% ఎలా ఉంది ఇంతవరకు బయట పెట్టలే. వీళ్ళు స్పష్టంగా చెప్పట్లేదు. ఇంకోటి తెలంగాణ వీళ్ళు కులగణన చేసారో కుల సర్వే చేసారో చాలా బాగుంది అంటారు కదా, క్రిస్టియన్స్ జనాభా ఎంత
క్వశ్చన్ ఆర్డినెన్స్ బయట పెడతారా సార్? కాదు, క్రిస్టియన్ జనాభా ఎంత? ఇప్పుడు ఓకే ఆర్డినెన్స్ ఏమైనా ఓకే ఓకే రామిరెడ్డి గారు క్రిస్టియన్ జనాభా ఎంత పర్సెంటేజ్? ఆర్డినెన్స్ ఏమైనా బయట పెడతారా? ఇట్లాంటి ఏం లెక్కలు సార్ నాకు అర్థం కాదు. గవర్నర్ పంపించి కాదండి, మీరు అది అది నామోదీపంలో రాలేదు. రైట్ రైట్ ఆర్డినెన్స్ లో ఏమో చెప్పాలి, చెప్పకుండా ఎట్లా అదనుగుణంగా మాట్లాడాలి. ఓకే రామిరెడ్డి గారు ఎస్ రామిరెడ్డి గారు మీరు లెక్కలు అడుగుతున్నారు. ఆ లెక్కల్లో నెక్స్ట్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఏమున్నాయి మనం కూడా గమనిద్దాం. కానీ ఒక్క సమాధానం కావాలి నాకు, ఒక్క సమాధానం కావాలి, ఒక్క సమాధానం కావాలి. ఒకటి రామిరెడ్డి గారు ఎంత పర్సెంటేజ్? Yes. క్వశ్చన్ కాంగ్రెస్ లో. ఓకే రామిరెడ్డి గారు నా ప్రశ్నకు ఒకటి కావాలి. వాళ్ళు ఈ రోజు మీకు ఛాలెంజ్ ఇస్తున్నారు. BC రిజర్వేషన్ సంబంధించిన ఒక్క క్వశ్చన్ అడిగిరా సార్ మీరు? నాకు Right, అర్థం కాదు. right. జనాభా BC ఎంత లో పర్సెంటేజ్? ఒక్క మీ మాట దమ్ము చెప్తా. ఉంటే చెప్పండి. ఒక్క మాట మీ చెప్తా. డ్రామాలు మీరు బంద్ చేయండి. అర్థం చేసుకోండి. ఒక్క రామిరెడ్డి గారు. వినాయక్ గారు మీరు ఒకసారి నా మాట వినండి. రామిరెడ్డి గారి intention Right, ఒకటే. right, 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 ఈ right. ఒక్క మాట. క్వశ్చన్ ఈ డెఫినిషన్ అర్థం ఇవ్వండి సార్. లేదా? సార్, ఈ డెఫినిషన్ Yes, yes. ఇవ్వండి. చూద్దాం మొత్తం మీద. Yes, రామిరెడ్డి గారు. Yes, yes, ఈ right. దేశంలో ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఎంత రిజర్వేషన్ ఇచ్చారు? ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఎంత రిజర్వేషన్ ఇచ్చారు? అది కాదు, ఎంతమంది ఉన్నారు? ఎంత? ఇది స్టేట్ క్వశ్చన్. నా Right. స్టేట్ క్వశ్చన్ సార్. చెప్తా. ముస్లింల మీద, చెప్తా. మైనారిటీల మీద, చెప్తా. ముస్లింల మీద, మైనారిటీల మీద, చెప్తా. క్రిస్టియన్ల మీద మీ వాళ్ళ క్వశ్చన్ మీద చెప్పాలి. వాళ్ళ మీద మీ క్వశ్చన్ సార్. ఏ కాలం మీద Right, సార్? right, right. ఈ రిజర్వేషన్ మీద ఏడవండి సార్. ఆల్రెడీ 10% గొప్పగా తిన్నారు కదా సార్, దాని మీద ఏడవండి. ఆల్రెడీ మీ చెప్తా. ఫార్వర్డ్ క్లాస్ కదా, మీకు ఆ నొప్పి ఉండదు. కిందికి ఎస్ ఎస్ చూద్దాం రామిరెడ్డి గారు. మొత్తం మీద వ్యవహారం కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేదా న్యాయ సమీక్షకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా, పార్లమెంట్ వైపు వెళ్తుందా, లేదా రాష్ట్రపతి దగ్గరికి బిల్లు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ ఇది బిల్లుగా మారితే మళ్ళీ న్యాయ సమీక్ష ఆర్టికల్ నెంబర్ 13 ప్రకారం కూడా ఎంతవరకు న్యాయపరమైనటువంటి వివాదాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ బిల్లుగా మారకపోతే ఈ క్రెడిట్ మొత్తం ఎట్టేళ్ళేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి వదిలేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిష్కరించలేదు అని క్రెడిట్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేదా రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి ఏదైతే 42% రిజర్వేషన్ వ్యవహారం ఉందో దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఇది తేలేటువంటి పరిస్థితి లేదని బీజేపీ దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద మనం కూడా చూద్దాం. మొత్తం మీద 42% రిజర్వేషన్లో ఈ బీసీ వరాల హామీ మాత్రం తెలంగాణ మొత్తం కుదిపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి యాదగిరి గారికి, రామిరెడ్డి గారికి, అదేవిధంగా వెంకట్ నాయక్ గారికి, జయరామ్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది వాటి మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9.